గియర్మో డెల్ టోరో తీసిన ఈ ఫ్రాంకెన్‌స్టైన్ కేవలం ఒక హారర్ స్టోరీ మాత్రమే కాదు. ఇది జీవితం గురించి, రిజెక్షన్ గురించి అండ్ ఒక కొత్త ప్రాణిని సృష్టించినప్పుడు వచ్చే బాధ్యతల గురించి చెప్పే ఒక ఎమోషనల్ జర్నీ. సినిమా క్లైమాక్స్ ఆర్కిటిక్ ఐస్ మధ్యలో మంచు ధొత్తేసిన ఒక షిప్ మీద మొదలవుతుంది. అక్కడే విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అండ్ తను సృష్టించిన ప్రాణి ఒకరినొకరు ఆఖరిసారి ఎదుర్కొంటారు. బాధలో నిండిపోయిన విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ ఫ్రాస్ట్ బైట్ వల్ల చాలా వీక్ అయిపోయి ఒక ఆర్కిటిక్ వెసలెక్కుతాడు. అక్కడ కెప్టెన్ వాల్టన్ తన్ని సేవ్ చేస్తాడు. విక్టర్ తన వెనుక ఒక దయ్యం తిరుగుతుంది అని భయపడుతూ తన కథ మొత్తం చెప్తాడు. తను సృష్టించిన ఆ ప్రాణి వల్ల తను అనుభవించిన నరకం గురించి వివరిస్తాడు. అప్పుడే ఒకరోజు రాత్రి ఆ ప్రాణి మెల్లిగా షిప్ మీదకి వస్తుంది. ఈసారి విక్టర్ని చంపడానికి కాదు, తన క్రియేటర్ని ఆఖరిసారి చూడడానికి వస్తుంది. చనిపోయే స్టేజ్లో ఉన్న విక్టర్ దగ్గర నిశ్శబ్దంగా నిలబడుతుంది. ఈ సీన్లో వాళ్ల మధ్య కోపం లేదు, గొడవలు లేవు. కేవలం ఒంటరితనంతోనే నిండిన ఇద్దరు వ్యక్తులు ఒకరి ముందు ఒకరు ఉంటారు. చనిపోయే ముందు విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ తాను జీవితం మొత్తం చెప్పలేని మాటలు ఇప్పుడు చెప్తాడు. ఆ ప్రాణిని నా కొడుకు అని పిలుస్తాడు. తాను సృష్టించిన ఆ ఘోరానికి పూర్తి బాధ్యత తందే అని ఒప్పుకుంటాడు. పుట్టిన వెంటనే వదిలేసినందుకే కాదు, కనీసం ప్రేమ, గౌరవమివ్వకుండా ఒక దిక్కులేనివాడిగా చేసినందుకు క్షమాపణలు కోరతాడు. నిజానికి నావెల్లో విక్టర్ ఎప్పుడూ ఈ రికగ్నిషన్ ఇవ్వడు, కానీ డెల్ టోరో ఇక్కడ మనకి ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఇచ్చాడు. ఈ కన్ఫెషన్ అయ్యాక విక్టర్ నిశ్శబ్దంగా చనిపోతాడు. చివరి క్షణంలో కెప్టెన్ వాల్టన్తో నాలాగా ఈ యాంబిషన్ వెనుక పరిగెత్తకు అని చెప్తాడు. నా సక్సెస్ని చూసి కాదు, నేను సృష్టించిన దాన్ని ఎలా ప్రేమించలేకపోయానో చూసి నేర్చుకో అని హెచ్చరిస్తాడు. విక్టర్ మరణంలో సంతోషం లేదు, ఎందుకంటే తను చేసిన తప్పు తనకి అర్థమయ్యేసరికి టైం దాటిపోయింది. తను ఈ ప్రపంచానికి చింది ఒక సైంటిస్ట్ జీనియస్ని కాదు, కేవలం ఒంటరితనాన్ని మాత్రమే. మేరీ షెల్లీ నావెల్లో విక్టర్ చనిపోయాక ఆ క్రీచర్ కూడా తాను చనిపోతా అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ మాన్స్టర్స్ని ప్రేమించే డెల్ టోరో ఇక్కడ కథని మార్చారు. సినిమా ఎండింగ్లో ఆ ప్రాణి అరిచి గోల చేయడు. చాలా నిదురుగా విక్టర్ లైఫ్లెస్ హ్యాండ్ని తాకి మెల్లిగా చెప్పే మాట ఒక్కటే: నువ్వు చనిపోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నన్ను ఒక్కసారి నన్నులాగా చూస్తే చాలు అనుకున్నాను. షిప్ బయట ఉన్న క్రూ భయంతో ఆ ప్రాణిమీదకి రైఫిల్స్ తిప్పుతారు. తన భుజాలకి దెబ్బ తగిలినా సరే తిరిగి అటాక్ చేయడు. మెల్లిగా ఆ మంచు సముద్రం వైపు నడుచుకుంటూ వెళ్తాడు. క్రూ అందరూ తాను చనిపోతాడు అని అనుకుంటారు, కానీ తాను మునిగిపోవడం కాదు, ఆ మంచు మబ్బుల మధ్యలో అదృశ్యమైపోతాడు. గాయపడి, ఒంటరిగా, కానీ బ్రతికే ఉంటాడు. డెల్ టోరో ఈ కథని మరణంతో ఎండ్ చేయాలి అనుకోలేదు. ఈ ప్రాణి కథ ఎటర్నల్ సఫరింగ్, అంటే జీవితాంతం పడే బాధ. తల రూపం వల్ల కాదు, తాను కూడా మనుషుల్లాగే బాధని అనుభవించగలడు కాబట్టి తాను ఇంకా జీవితాంతం ఆ బరువు మోయాల్సి ఉంటుంది. ఇక్కడ కెప్టెన్ వాల్టన్ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్కి ఒక రిఫ్లెక్షన్ లాంటివాడు. తను కూడా పేరు కోసం ఏదో సాధించాలి అని ఆర్కిటిక్కి వచ్చాడు. కానీ విక్టర్ కథ విన్న తర్వాత కెప్టెన్ వాల్టన్ తన డెసిషన్ని మార్చుకుంటాడు. తన ప్రయాణాన్ని ఆపేసి తిరిగి జనాలుండే ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. దీంతో విక్టర్ మరణానికి ఒక అర్థం వస్తుంది. తాను చేసిన తప్పు ఇంకొకరు చెయ్యకుండా ఆపగలిగాడు. అసలు మెయిన్ థీమ్ ఏంటంటే, సహానుభూతి లేని యాంబిషన్ ఎప్పుడైనా సృష్టించినా అది మనుషుల్ని మాన్స్టర్స్గా మార్చేస్తుంది. ఇంకా ఎలిజబెత్ క్యారెక్టర్ని కూడా డెల్ టోరో చాలా గొప్పగా చూపించారు. తను కేవలం ఒక విక్టిమ్ మాత్రమే కాదు, తను చనిపోవడం అనేది ఆ ప్రాణిలోని బాధ, వెంజెన్స్గా మారడానికి మెయిన్ రీజన్. ప్రేమ, తోడు లేనప్పుడు ఆ బాధ ఎలాంటిదైనా చేస్తుంది. కాని డెల్ టోరో కేవలం విక్టర్ని మాత్రమే తప్పుపట్టడు. పూర ప్రపంచమే ఇక్కడ గిల్టీ. సైంటిస్టులు, విలేజర్సు అందరూ ఆ ప్రాణిని చూడగానే దుర్గుణతోనే రియాక్ట్ అయ్యారు. తను మాన్స్టర్గా పుట్టలేదు, ఈ ప్రపంచం చేసిన రిజెక్షనే తన్ని మాన్స్టర్గా మార్చింది. ఈ ఆర్క్టిక్ మంచు కూడా ఒక పెద్ద మెటఫర్. నిప్పు ఆ ప్రాణిని సృష్టించింది. ఎలక్ట్రిసిటీ, లైఫ్ అండ్ యాంబిషన్ తోడైపోయి దానికి ప్రాణం పోశాయి. కానీ ఈ మంచు మాత్రం ప్రతి ఎమోషన్ని, నమ్మకాన్ని అండ్ క్షమాపణని గడ్డకట్టించేసింది. విక్టర్ చెప్పిన ఆ క్షమాపణ ఈ ఫ్రోజన్ వరల్డ్లో ఒక చిన్న నిప్పు కణికలాంటిది. కాని ఆ వెచ్చదనం ఎక్కువసేపు నిలవలేదు. విక్టర్ చనిపోతాడు, ఆ ప్రాణి మెల్లిగా ఆ చలిలోకి వెళ్ళిపోతుంది. క్షమాపణ దొరికిందిగాని ఆ గాయం మాత్రం మానలేదు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్య విషయాలు. 1. క్రియేటర్ వర్సెస్ పేరెంట్. విక్టర్ చేసిన పెద్ద తప్పు ఒక ప్రాణిని సృష్టించడం కాదు, సృష్టించిన ప్రాణిమీద బాధ్యత తీసుకోకపోవడం.
అసలైన హారర్ సైన్స్ కాదు, ఎమోషనల్ నెగ్లెక్ట్ అంటే ప్రేమని అందించలేకపోవడం. 2. ద రియల్ మాన్స్టర్ ఈజ్ లోన్లీనెస్. ఆ ప్రాణి కేవలం దౌర్జన్యం కోసమో లేదా తాను చెడ్డవాడు కాబట్టో హత్యలు చేయలేదు. తన్ని ఎవరూ చూడడం లేదు, గుర్తించడం లేదు అనే బాధతోనే తానెలా మారాడు. తన వాయిలెన్స్ అనేది బ్రతకడం ఎలానో తెలియని ఒక వ్యక్తి గుండె నుండి వచ్చిన ఒక అరుపులాంటిదే. 3. రిగ్రెట్ ఈజ్ ది గ్రేటెస్ట్ పనిష్మెంట్. విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ పడిన నరకం కేవలం ఆ ప్రాణి తన్ని వెంటాడడం వల్ల వచ్చింది కాదు. తన సొన్నులాంటి ఆ ప్రాణికి కేవలం కంపాషన్ అంటే జాలి మాత్రమే కావాలని తాను చాలా లేటుగా తెలుసుకోవడం వల్ల వచ్చింది. సినిమా ఆఖరి షాట్ చాలా పొయిటిక్గా ఉంటుంది. ఆ మంచు తుఫానులోకి, నిశ్శబ్దంలోకి ఆ ప్రాణి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాడు. తన రూపం మెల్లిగా అదృశ్యమైపోతుంది. తను చనిపోలేదు. తను చేసిన తప్పులకి రిడెంప్షన్ కూడా దొరకలేదు. కేవలం బ్రతికే ఉన్నాడు. ఈ లోకంలో ఒక ఒంటరి జీవిలా తిరుగుతూనే ఉంటాడు. గిలియర్మో డెల్ టోరో సినిమా అంటే ఒక్కటే నమ్మకం. మాన్స్టర్స్ అంటే మనం భయపడాల్సిన ప్రాణులు కాదు, మనం అర్థం చేసుకోవాల్సిన జీవులు. ఈ ఫ్రాంకెన్స్టైన్ 2025లో ఈ ఫిలాసఫీ ఇంకా గట్టిగా కనిపిస్తుంది. దీన్ని కేవలం హారర్, వాయిలెన్స్ లాగా కాకుండా ప్రపంచం తిరస్కరించిన ప్రతి ఆత్మకి ఒక సంకేతంలాగా డెల్ టోరో మలిచారు. తండ్రి వదిలేసిన పిల్లాడు, వేరుగా ఉన్నాడు అని అవమానపడ్డ వ్యక్తి, లేదా ప్రేమ కోసం తపించే ప్రతి ఒక్కరి బాధ ఈ ప్రాణిలో మనకి కనిపిస్తుంది. ఈ సినిమా విలన్ ఎవరు, విక్టిమ్ ఎవరు అనే విధాన్ని మొత్తం మార్చేసింది. విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ కేవలం ఒక మ్యాడ్ సైంటిస్ట్ కాదు, తాను ఒక స్వార్థపూరితమైన తండ్రి. పవర్ కావాలనుకున్నాడు గాని బాధ్యత వద్దనుకున్నాడు. ఇక ఆ ప్రాణి చెడ్డది కాదు, నిష్కల్మసమైన మనసు మీద క్రౌర్యం దాడి చేసినప్పుడు ఏమవుతుందో అదే ఆ ప్రాణి. ఆ ప్రాణిని బ్రతికే ఉంచడం ద్వారా డెల్ టోరో ఒక మోడర్న్ మెసేజ్ ఇచ్చారు. మరణంతో బాధ వెళ్ళిపోదు, అది కూడా మనతో పాటే బ్రతుకుతుంది, నడుస్తుంది, అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. ఈ ఎండింగ్ మనల్ని భయపెట్టడానికి కాదు, మనం చేసే పనులకి మనమే బాధ్యులము అని గుర్తు చేయడానికే. ఫ్రాంకెన్స్టైన్ 2025 కేవలం ఒక మాన్స్టర్ ఓడిపోవడంతోనో లేదా ఒక హీరో గెలవడంతోనో ఎండవదు. అది మనలోని ఎంపథీ గురించి ఒక ప్రశ్న వేస్తుంది. సృష్టించడం అంటే బాధ్యత తీసుకోవడమని, జీవితం ఎంత ఇంపర్ఫెక్ట్గా ఉన్నా అది ప్రేమని కోరుకుంటుందని ఇది గుర్తుచేస్తుంది. మనం ఏది వదిలేస్తామో అది ఎప్పుడైనా తిరిగి మన దగ్గరకు రావాల్సిందే. ఆ ప్రాణి కేవలం విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ చేసిన తప్పు కాదు, అది మన అందరి తప్పు. ఈ మూవీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. స్టోరీ ఏంటంటే ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.